బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శబరిమల వెళ్ళే అయ్యప్ప భక్తులకు బిగ్ అలర్ట్ అని చెప్పుకోవాలి. ఇటు కేరళలో విజృంభిస్తుంది ఒక కొత్త వ్యాధి. ఆ వ్యాధి వల్ల ఇప్పటికి కొంతమంది చనిపోయారు. వేగంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధి పేరు వచ్చేసి అమీబిక్ మోనింగో ఎన్సోఫాలిటిస్. సో కీలక ఆదేశాలు జారీ చేశారు ఇటు కేరళకు సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్. నదిలో స్నానాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు. ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు కేరళలో 69 కేసులు నమోదయ్యాయి. కేరళలో ఈ వ్యాధి కారణంగా ప్రస్తుతానికి 19 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. ఈ వ్యాధి నదిలో స్నానం చేసినా కానీ, మీరు ఎక్కడైనా లేక్స్ కానీ పాండ్స్ కానీ దాంట్లో స్నానం చేసినా లేకపోతే ఈత కొట్టినప్పుడు మీ ముక్కులోకి నీళ్లు వెళ్తున్నాయి కదా, ఆ నీళ్ళ వల్ల మీకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే నవంబర్లో మనం చూస్తే కనుక 150 కేసెస్ ఇప్పటిదాకా రిజిస్టర్ అయినాయి. దాదాపు ఈ సంవత్సరం కేరళలో 30 మంది చనిపోయారు. గత సంవత్సరంతో పోలిస్తే కనుక ఇది నంబర్ ఆఫ్ డెత్స్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఉంది. సో మొత్తం మీద ఒక అమీబా లాంటిది మీ బ్రెయిన్లోకి ఎంటర్ అయ్యి దాని తర్వాత అంటే మీరు స్నానం చేసినప్పుడు మీ ముక్కులోకి ఆ వాటర్ ద్వారా ఎంటర్ అవుతుంది. స్నానం చేసినప్పుడు కానీ ఈత కొట్టినప్పుడు కానీ ఎంటర్ అయిన తర్వాత మీ బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, దాని తర్వాత సిమ్టమ్స్ ఏ ఉంటాయి, దీనికి అసలు మెడిసిన్స్ ఉన్నాయా, దీన్ని నివారించడానికి దీనికి ఏమన్నా ప్రికాషన్స్ తీసుకోవచ్చా, ఏం చేయాలి అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ వసంత కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వసంత కృష్ణ ప్రసాద్ గారు చెప్పండి, అసలు ఇది వైరస్గా కన్సిడర్ చేయాలా లేకపోతే ఇది ఒక పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిట్ అయ్యే డిసీజ్ లాగా కన్సిడర్ చేయాలా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్గా అయితే అసలు చెప్పండి. ఇది వైరస్ కాదండి, వైరస్ కాదు. ఇట్ ఈస్ ఏ ప్రోటోజోవల్ డిసీజ్. ఇది ఓకే. ఇది ఒక పౌండ్ లో ఉంటే ఆ పౌండ్ ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళ ముక్కు ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే. బ్రెయిన్ కి ఈజీ ప్యాసేజ్ ఉంటుంది. ఫాస్టర్ గా అక్కడి నుంచి మెల్లిగా పాక్కుంటూ వెళ్ళిపోతుంది. ఓకే. సో ఇది ఇన్ఫ్లమేషన్ అంటే బ్రెయిన్ కి లోపలికి ఎంటర్ అయిన తర్వాత దేర్ విల్ బి హెడేక్, ఫీవర్, నాసియా, వామిటింగ్ ఉంటుందండి. నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి నెక్ స్టిఫ్నెస్ వస్తుంది. ఎందుకంటే ఎన్కెఫలైటిస్, మెనింజైటిస్ అంటామో, నెక్ స్టిఫ్నెస్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత కన్ఫ్యూజన్, సీజర్స్ అండ్ హాలుసినేషన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ కోమలోకి వెళ్ళిపోయి డెత్ అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇనిషియల్గా ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? హెడేక్, ఫీవర్ ఇలాంటి సిమ్టమ్స్ తర్వాత మతి స్థిమితం చెందినలాగా అంటే ఒక మెంటలీ ఇల్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తారా సెకండ్ స్టేజ్లో, లేటెస్ట్ స్టేజెస్లో? ఇది మొత్తం కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక 10 days పడుతుంది. 10 days. ఓకే. మినిమం 10 days అనేది పడుతుంది. ఈ 10 days తర్వాత హై గ్రేడ్ ఫీవర్, వామిటింగ్ వచ్చినప్పుడు ప్రికాషనరీగా వాళ్ళు అంటే మెడిసిన్స్ తీసుకోవడం జరిగితే ఎటువంటి సమస్య రాదు. ఓకే. బట్ చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు, జ్వరం వచ్చింది కదా అయిపోయింది కదా అని. బట్ ఆ తర్వాత లేటర్ స్టేజెస్ లో నెక్ స్టిఫ్నెస్ అంటారు. అంటే బ్రెయిన్ అంతా కూడా ఇన్ఫ్లమేషన్ మొత్తం కూడా పాడైపోతుంది. ఓకే. సో ఆ పాడైపోయిన తర్వాత వాళ్ళ కోమలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సీజర్ అంటే ఫిట్స్ రావడము అలాంటిది జరుగుతుంది. ఓకే. కృష్ణప్రసాద్ గారు, అయితే ఇప్పుడు శబరిమలకి మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు వెళ్తుంటారు. వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే మన రాష్ట్రాల నుంచి వెళ్ళే భక్తులు కావచ్చు, వీళ్ళందరూ శబరిమలకి చాలా మ్యాసివ్ అమౌంట్స్లో వెళ్తుంటారు. మరి ఒకరొకరు వాటర్ షేర్ చేసుకోవడం కానీ లేకపోతే ఒకటే చోట వాళ్ళు కలిసి స్నానం చేయడమో లేకపోతే ఫుడ్ షేర్ చేసుకోవడమో, ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఏమైనా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందా? లేదండి, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ మాత్రం ఒకరి నుంచి ఒకరికి లేదు. ఇది కేవలం వాటర్లో ఉంటుంది. వాటర్లో ఉన్నప్పుడు ఏదైనా పాండ్, ఇప్పుడు చెరువు ఉందండి, అక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళు స్నానం చేస్తే డైరెక్ట్గా అది ముక్కు ద్వారా డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మంచి ఫ్రెష్ వాటర్, అక్కడ వాళ్ళు ట్యాప్ వాటర్ కానీ బోర్ వాటర్, దాంట్లో ఎటువంటి సమస్య రాదు. రైట్. అయితే ఇప్పుడు అయ్యప్ప స్వాములు మన రాష్ట్రాల నుంచి వెళ్ళే అయ్యప్ప స్వాములు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు? దీనికి ఏమైనా ప్రికాషనరీ అంటే ఇట్లా వ్యాక్సిన్స్ కానీ ఏమైనా ఉన్నాయా?
లేదండి, వ్యాక్సిన్స్ అంటే అట్లాంటిది ఏం లేదు ఇప్పటి వరకు అయితే. ఓకే. బేసిక్ థింగ్ ఏంటంటే వాళ్ళు అక్కడ స్నానం చేసేది ఇప్పుడు చెరువు లేకుంటే కుంటనో లేదా ఏదో ఒకటి కనిపిస్తున్నప్పుడు అక్కడ నది లాంటిది ఎక్కడైనా స్నానం చేస్తే ఇలాంటి సమస్య వస్తుంది, అది అవాయిడ్ చేయాలి. బేసికల్లీ వాళ్ళు స్వాములందరూ కూడా డైలీ స్నానం చేసి అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు, శుద్ధిగా ఉంటారు. ఒక్కోసారి 2 సార్లు 3 సార్లు స్నానం చేస్తారు. బట్ ఒక్కసారి వాళ్ళు సరి అయిన వాటర్ తోటి స్నానం చేసినప్పుడు ఎటువంటి సమస్య రాదు. ఓకే, అంటే ఇది ఓన్లీ లేక్స్, పాండ్స్. ఇప్పుడు పంబా నదిలో కూడా స్నానం చేస్తారు స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు. స్వాములందరూ కూడా పంబా నది కానీ ఇంకా మధ్యలో కనిపించే కొన్ని స్ట్రీమ్స్, అంటే ఇట్లా చిన్న చిన్న కాలువలు అవి కనిపించినా కూడా అక్కడ స్నానం చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు. సో అప్పుడు ముక్కుకి ఏదైనా క్లిప్ పెట్టుకోవడమా, లేకపోతే అసలు దాంట్లో దిగకూడదా, దానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? సార్ అది చాలా ఇంపాసిబుల్ అది, ఎందుకంటే లక్షల్లో పేషెంట్స్ స్వాములు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళకు ఏదైతే ఈ సమస్య ఏదైతే అక్కడ కేరళలో ఉంది దాన్ని వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి ఏంటంటే పాంప్లెంట్స్ ద్వారా కానీ లేకుంటే బ్యానర్స్ ద్వారా కానీ మీరు పాండ్స్లో అలాంటి దాన్ని స్నానం చేయకండి, ఒక బోర్ వాటర్ అలాంటిది ఏమైనా ఉంటే దాని ద్వారా స్నానం చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళకు చిన్నంగా వాళ్ళకి చెప్తే బాగుంటుంది. సో అవాయిడ్ చేయడం ఇంపార్టెంట్ సార్. ఇక్కడ ఏంటంటే మనకు ఆల్రెడీ బిఫోర్ రైనీ సీజన్లోనే మనకు స్టార్ట్ అయింది. రైట్. సో ఇప్పటి వరకు కూడా కేసెస్ అనేది పెరుగుతూనే ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆల్రెడీ స్టాగ్నేషన్ వాటర్, ఇప్పుడు ఆల్రెడీ వర్షాకాలం దాటిపోయింది. ఇప్పుడు స్టాగ్నేషన్ వాటర్లో ఈ అమీబా అనేది చాలా ఎక్కువ రేట్లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే, అయితే ఒకవేళ ఇనిషియల్ సిమ్టమ్స్ ఇట్లా హెడేక్ కానీ, ఫీవర్ కానీ, బాడీ స్టిఫ్నెస్ కానీ ఇలాంటి ఇనిషియల్ సిమ్టమ్స్ వచ్చినాయని ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సిన పనులు ఏంటి? ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. అక్కడ ఎక్కడున్నా సరే వాళ్ళు అక్కడ లోకల్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇన్ కేస్ నెక్ స్టిఫ్నెస్ లాంటిది ఏమన్నా వస్తుంది, వామిటింగ్స్, ఫిట్స్ లాంటిది ఏమన్నా స్టార్ట్ అయిందంటే కంపల్సరీ దే హ్యాస్ టు బి అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. అది కూడా ఐసీయూలో అడ్మిషన్ ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే వసంత్ కృష్ణ గారు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్ ఆన్ దిస్. సో మొత్తం మీద ఇది ఒక వైరస్ కాదు, కానీ ఇది ఒక అమీబా. ఇది వాటర్లో ప్రజెంట్ అయి ఉంటుంది, ఒక ప్రోటోజోవా. కాబట్టి మీరు వాటర్లో ఎవరైతే స్వాములు ఇటు శబరిమలకి వెళ్ళే వాళ్ళు కానీ, అలాగే కేరళ పరిసర ప్రాంతాల్లో తిరిగే వాళ్ళు కానీ, ఎక్కడైతే ఫ్లోయింగ్ వాటర్ ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం కదా అలాంటి ప్లేసెస్లో కానీ, అలాగే నిలువ ఉన్న నీరు అంటే లేక్స్, పాండ్స్ ఇలాంటి ప్లేసెస్లో కూడా మీరు స్నానం చేసినప్పుడు ఈ అమీబా, అందులో స్నానం చేసినా ఈత కొట్టినా ఈ అమీబా మీ ముక్కు ద్వారా మీ బాడీలోకి ఎంటర్ అయ్యి మీ బ్రెయిన్ని అటాక్ చేస్తుంది. మీ బ్రెయిన్ అటాక్ చేసిన తర్వాత మీకు ఇనిషియల్గా ఉండే సిమ్టమ్స్ ఒకసారి మనం చూస్తే కనుక సిమ్టమ్స్ వచ్చేసి ఫస్ట్గా మీకు హెడేక్, దాని తర్వాత ఫీవర్, దాని తర్వాత నాషియా, తిప్పుతున్నట్టు అనిపించడము, అలాగే హెడేక్, అలాగే ఫీవర్, ఇవన్నీ ఇనిషియల్గా సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ తర్వాత నెక్స్ట్ లెవెల్ సిమ్టమ్స్ ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. దాని తర్వాత మీరు చూస్తే కనుక ఒక 10 రోజుల పాటు మీకు సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఇనిషియల్గా ఈ హెడేక్, ఫీవరు, నాషియా ఉంటాయి. దాని తర్వాత మీకు